హలో అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వీడియో ఏంటో తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. పొద్దున్న లేచేసరికి 7:30 అయ్యింది. బయట అయితే మంచు చల్లగా ఉంది. నేను అప్పుడే బయట వెళ్ళేసరికి నాన్నేమో అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు ఎగ్స్ పీల్ చేస్తూ. బయట వెళ్ళగానే నీయో డూడోగాడు వచ్చి పలకరించడం ఆనవాయితీ అన్నమాట మనకి. సో అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బాట్లోకి ఏదో పెట్టుకున్నారంట. సో ఎగ్స్ అవన్నీ ఫ్రై చేసింది. ఇదేమో నాన్న కోసం ఎగ్ అండ్ పప్పులేంటో నాకు తెలీదు. ఈ ఎలక ఎప్పుడు ఆ కేజీలో పడిందో కూడా తెలియదు. మార్నింగ్ ఏదో సౌండ్ వస్తుందని అమ్మ చూస్తే అందులో ఉండే. సో దీన్ని తీసుకొచ్చి బయట పెడితే ఈ డూడగాడేమో దాంతో ఆడుతున్నాడు. వెయిట్ వీడు ఆడుతున్నాడా దాన్ని తినేయాలని ట్రై చేస్తున్నాడా తెలియట్లేదే. సో ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చి సీరం రాసుకున్నా ఇప్పుడే. ఇంకా మనకు చాలా పనులు ఉన్నాయి. ఈరోజు సండే కదా. కిచెన్కి అధిపతి నేనే అన్నమాట. కిచెన్ మొత్తం నా అధీనంలోనే ఉంటుంది ఈరోజు. ఇప్పుడు కొంచెం అలా స్కిన్ కేర్ చేసేసుకుందాం. ఈ స్కిన్ కేర్ అవంతా ల్యాగ్ ప్రాసెస్ లేండి, స్కిప్ చేసేద్దాం. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట తిరుమలకి వచ్చేటప్పుడు ఈ నేతి పూతరేకులు. యమ్మీగా అసలు చాలా బాగున్నాయి. ఫుల్ ఆఫ్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్. యాక్చువల్లీ నైట్ ఫుల్గా ఉండే, పొద్దునకంతా అయిపోయాయి. ఇప్పుడు ప్లాంట్ హిస్టరీ మీకు చెప్తాను వినండి. ఇది నాన్నగారు అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి పూలమాలని నాన్న మెడలో వేశారంట. దాన్ని నాన్న అలానే తీసుకొచ్చారు. మా నాన్నమేమో అందులో ఉన్న ఫ్లవర్స్ని తీసుకెళ్ళి ఆ కుమ్మట్లో వేసింది. కొన్ని చచ్చిపోయాయి. ఈ 2 ప్లాంట్స్ ఏమో బ్రతికినట్టు ఉన్నాయి. అసలు భలే కలర్ఫుల్గా ఉన్నాయి చూడ్డానికైతే. సండే అంటే మనకి నాన్ వెజేగా స్పెషల్. సో వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చుకుందాం. చికెన్ అయితే తీసేసుకున్నాం. ఇంటికి వెళ్ళి మన ప్రతాపం ఏంటో చూపించేద్దాం. ఇదేదో ఫ్లేవర్డ్ మిల్క్ అంట. గ్యాప్లో ట్రై చేసేసాం. నాకెంత ప్రేమో చూడండి చెల్లి మీద. 2 పీసెస్ సపరేట్గా తీసి పెట్టా పాపం తినడానికి. ఈరోజు అయితే దమ్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్గా, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మీకోసం ఈ రెసిపీని అప్లోడ్ చేస్తాను. మా కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాము. కానీ నియో డూడో ఉన్నారుగా, వాళ్ళకు కూడా ఏదో ఒకటి పెట్టాలిగా. సో వాళ్ళ కోసం బీన్స్ అండ్ చికెన్ వేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. వీడికి ఫుడ్ బాగా నచ్చినట్టుంది. గిన్నె ఖాళీ చేశాడు. చూసారా మన బిర్యానీ ఎలా ఉందో. అందులో పీసెస్ అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి. వెరీ ఫ్లేవర్ఫుల్ అసలు అయితే. మేమైతే మంచిగా లాగిచ్చేసాం ఈరోజు. బిర్యానీ అవ్వగానే థమ్స్అప్ లేకపోతే అస్సలు తిన్నట్టే ఉండదు. మీకు కూడా అంతేనా? ఇక ఊర్లో రేషన్ ఇస్తున్నామని కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయాం రేషన్ తీసుకురావడానికి. అది అవ్వగానే ఇంటికైతే వచ్చేసాం. ఈరోజు నియోగాడికి బాతింగ్ డే అన్నమాట. పాపం ప్రియా కష్టపడుతూ ఉంటుంది సండే వాడి కోసం.
ఇక్కడ వరకు చూసారంటే కాస్త కోస్తో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరైతే.